చూసారు ఇక్కడ కంపోస్ట్ బిన్ పక్కకి చిక్కుడుపాదు ఉంది. ఇంకా చిక్కుడుపాదుకి మనం ఏమీ లుక్ ఆఫ్టర్ చేసే పని ఏమీ లేదు. జస్ట్ నీళ్ళు అందిస్తే చాలు, హాయిగా ఆ కంపోస్ట్లో ఉన్న పోషకాలన్నీ చిక్కుడుపాదు తీసుకుంటుంది. చిక్కుడుపాదు ఫుల్గా గ్రో అవుతుంది, హెల్తీగా గ్రో అవుతుంది. ఫుల్ హార్వెస్టింగ్ కూడా ఫుల్ క్రాప్ ఇస్తుంది అనమాట మనకి. ఇది మా ఎర్త్వామ్స్ బిన్ అండి. ఇది లిక్విడ్, ఎర్త్వామ్స్ లిక్విడ్ వెరీ వెరీ హెల్తీ. ప్లాంట్స్కి చాలా చాలా న్యూట్రియంట్స్ ఇస్తుంది ఇది. జస్ట్ 1 లీటర్ లిక్విడ్లో మనం 10 లీటర్స్ వాటర్ కలపవచ్చు. వాటర్ కలిపి ప్లాంట్కి అప్లై చేయొచ్చు. చక్కగా ఉంటుంది, చక్కగా గ్రో అవుతుంది. అన్ని న్యూట్రియంట్స్ ఉంటుంది, కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని. డైరెక్ట్ వేస్తే ప్లాంట్స్ చనిపోతాయి. 1 లీటర్కి 10 లీటర్స్ వాటర్ కలిపి పోయాలి దానికి. ఇది మా ఎర్త్వామ్స్ బిన్. ఇది ఉంది చూసారు, ఇందులో ఎర్త్వామ్స్ గ్రో అవుతున్నాయి. ఇందులోనేమో కాస్టింగ్ ఉంటుందన్నమాట. ఎర్త్వామ్స్ చూసారు ఇవి ఎలా ఉన్నాయో చక్కగా. మన ఇంట్లో ఫుడ్ ఏదైనా కూడా, రైస్ కానీ ఎగ్స్ కానీ ఏవైనా కూడా ఇందులో వేస్తే ఇవి హ్యాపీగా గ్రో అవుతాయి. చూసారు ఎలా ఉందో, అదిగో చూసారు ఎర్త్వామ్స్ ఎలా ఉన్నాయో, కిల్ల ఆడిపోతున్నాయి. వీటి లిక్విడ్ కానీ వీటి కాస్టింగ్ కానీ వెరీ వెరీ హెల్తీ. ఇదిగో చూసారా, ఇదిగో ఎలా ఉన్నాయి చూసారా. ఇది ప్రతి గార్డెనర్ ఇంట్లో ఒక కంపోస్ట్ బిన్ను, ఈ ఎర్త్వామ్స్ బిన్ను ఉంటే చాలా హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు మనం ప్లాంట్స్. ఇదిగో చూసారు ఎలా ఉన్నాయో, కిల్ల ఆడిపోతున్నాయి. మీరు ఇంట్లో వేస్ట్ అయిపోయే రైస్ ఏదైనా మిగిలిపోయినా కానీ, బనానా స్కిన్స్ కానీ, కాఫీ పొడి కానీ, టీ పొడి కానీ ఏదన్నా వీటిని ఫీడ్ చేయొచ్చు. ఎగ్ షెల్స్ అన్నీ కూడా చూసారు ఎలా ఉన్నాయి, కిల్ల ఆడిపోతాయి. ఈ పాప లైటింగ్ ఇష్టపడవు వీటికి, డార్క్లో ఉండడానికి ఇష్టపడతాయి. ఓకే, వీటిని ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఇది కాస్టింగ్ చూసారా. ఈ మట్టి మనం ప్లాంట్స్కి చాలా హెల్తీ. ఈ మట్టి ఉంది కదా, ఇది ప్లాంట్స్కి వేస్తే ఓ మై గాడ్ ఇంకా భలే ఎంజాయ్ చేసుకుంటే. న్యూట్రియంట్స్ ఇది న్యూట్రియంట్స్, ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇది. ఇక మనం ఇందులో ఏమీ ఆగదు, కొంచెం వేస్తే చాలు హ్యాపీగా ప్లాంట్స్ గ్రో అవుతాయి ఈ మట్టి.